సంబల్ జామా మసీద్ గురించి మనందరికీ తెలుసు కదా. కొద్ది నెలల క్రితం అక్కడ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయడానికని వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున అక్కడ అల్లర్లు చెలరేగాయి. 6 మంది వరకు అక్కడ మరణించారు. అయితే తాజాగా కూడా మరోసారి అక్కడ వివాదం చెలరేగింది. ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్కు సంబంధించిన కొంతమంది అధికారులు అక్కడ మరోసారి చిన్నపాటి సర్వే నిర్వహించడానికని కొంతమంది అధికారులు వెళ్ళారు. దీంతో అక్కడ మసీదు అథారిటీ వాళ్ళను పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు ఇక్కడ ఎటువంటి సర్వే నిర్వహించడానికి వీల్లేదు అనే విధంగా వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. వీళ్ళను అడ్డుకున్న ప్రతి ఒక్కరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళను జైలుకు తరలించారు. వారిపై విచారణ జరిపి పూర్తిగా బాధ్యులను కఠినంగా శిక్షిస్తాము అని అక్కడి పోలీసులు చెబుతూ ఉన్నారు. ముందే అది యోగి ఇలాఖా. అలాంటి రాష్ట్రంలో సంబల్లో ఇప్పటికే వివాదం చెలరేగింది కాబట్టి ఖచ్చితంగా యోగి గవర్నమెంట్ దానిపై దృష్టి సారించి ఉంటుంది. సో ఇలాంటి సమయంలో మళ్ళీ ఈ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేశారంటే వాళ్ళను చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. అందువల్లనే ఇప్పుడు వాళ్ళు కూడా జైలుకు వెళ్ళిపోయారు. ఇక ఎప్పటికీ బయటికి రారని చెప్పుకోవచ్చేమో.